ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐలో విలీనం చేయాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనకు మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి మద్దతు తెలిపి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ డిప్లొమాను ఐటీఐలో మెర్జ్ చేయడం సీఎం తుగ్లక్ పాలనకు నిదర్శనమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరం చేసే ఇటువంటి నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి విలీన నిర్ణయాన్ని రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోసాని శ్రీనివాస్, వెండికోల్ మాజీ ఎంపీటీసీ భూమయ్య, పరమేష్, శ్రీశైలం, హర్షద్, మహేష్ భాస్కర్లు పాల్గొన్నారు. నా పేరు అక్షిత. నేను ఫస్ట్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నా సార్. మేము ఇన్ని రోజుల నుంచి ధర్నా చేసినందుకు మాకు ఐడెంటిటీ ఉందని చెప్పిండ్రు. బట్ మీడియా ఒకటే మాట్లాడిండ్రు, అది మాకు యాక్ట్లో మెన్షన్ చేసి కావాలి సార్. ఇన్ని రోజులు ధర్నా చేసినందుకు చెప్పిండ్రు మాకు ఇదని మాకు యాక్ట్లో మెన్షన్ చేయండి. అట్లనే మా గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేట్గా మార్చకండి సార్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందులో మెన్షన్ చేసిన పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల అన్ని కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. దానివల్ల పూర్ అండ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు ఆ మనీని. ఇంకా స్కాలర్షిప్ కూడా రావు దానివల్ల. సో ఇప్పుడు సార్ మీరు ఏదైనా డెవలప్ చేయాలి అనుకుంటే మా పాలిటెక్నిక్ ల్యాబ్లని ఇంకేమైనా కొత్త బ్రాంచ్లో ఇన్వైట్ చేయండి. కానీ మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటాయని పాలిటెక్నిక్ వచ్చినాం మేము. ఇప్పుడు పాలిటెక్నిక్ శక్తి స్కీమ్ తీసి ఇట్లా చేస్తా అంటే మేము ఎక్కడికి పోవాలి? పాలిటెక్నిక్ తీసుకున్నదే అందరూ లాటరల్ ఎంట్రీ కోసం, ఇంకా స్కిల్స్ మాకున్నది ప్రాక్టికల్ నాలెడ్జ్. మేము ఏమంటారు లేబర్స్ లాగా చేయడానికి ఇక్కడ పాలిటెక్నిక్ నాకు రాలే. మేము ఇంజనీర్స్, లేబర్స్ చేస్తే ఎట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండి మాట్లాడుతున్నా, బిల్డింగ్ కట్టింది ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్. అట్లాంటి వాళ్ళని మీరు లేబర్స్ అంటారు. లేబర్స్ అంటే క్రిమినల్ వేస్ట్ అంటాం మేము. క్రిమినల్ వేస్ట్ మీరు ఉన్న బిల్డింగ్ ఇక్కడ పటాన్చెరు, మొత్తం పటాన్చెరు అంటున్నా. తెలంగాణ వెళ్ళి బిల్డింగ్స్ ఉంటే అందరు సివిల్ ఇంజనీర్స్, ఎక్కువ మంది పాలిటెక్నిక్ నుంచి అంటారు. వాళ్ళని మీరు క్రిమినల్ వేస్ట్ అంటారు. క్రిమినల్ వేస్ట్ ఇప్పుడు చెప్తారు స్కీమ్స్ తీసి మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తే లండన్ వెళ్తారు అంటే మా ప్రొటెస్ట్కి ఏం వాల్యూ లేదా? మాకేం వాల్యూ లేదా? స్టూడెంట్కి ఏం వాల్యూ ఇస్తారు? మీరు డిప్లొమాకి వచ్చినాం, అట్లాంటి వాళ్ళకి రిటైర్ రానికి రాదా? మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఈరోజు తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డి తుగ్లక్ సీఎంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం చేసే విధంగా, ఈరోజు తెలంగాణలో విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా మీరు ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, స్కాలర్షిప్ ఇవ్వకుండా మీరు ఇప్పటికే చాలా విద్యా వ్యవస్థను నాశనం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళొకసారి మీ తుగ్లక్ ఆలోచన మళ్ళొకసారి బయట పెట్టారు. ఏంటంటే ఈరోజు మా పాలిటెక్నిక్ కాలేజీలలో ఎవరుంటారు? మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, చాలా పేద వర్గాలు మాత్రమే. ఇంజనీరింగ్ చదువుకోలేని వాళ్ళు, పైసలు పెట్టలేని వాళ్ళు, మా రైతుల కుటుంబాలు, ఇట్లాంటి మా పేద విద్యార్థులు ఈరోజు పాలిటెక్నిక్లో చదువుతారు. ఎందుకంటే రేపు పాలిటెక్నిక్ చదివితే ఒక ఉద్యోగం వస్తుంది. మాకు రేపు పాలిటెక్నిక్ మీద ఒక ఉద్యోగం సంపాదించుకోవచ్చు, నా తల్లిదండ్రులను మాకు కాపాడుకోవచ్చు, మా కుటుంబాలను కాపాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక టెక్నికల్ విద్య నేర్చుకుందామని ఈ పాలిటెక్నిక్ దానిలో చేరుతారు. మరి ఈరోజు అదేవిధంగా ఈ పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఒకవేళ మంచి అవకాశం ఉంటే మరి ఈసెట్ రాసిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పాలిటెక్నిక్ తర్వాత చాలా ఉద్యోగ అవకాశాలకు వీళ్ళకు అవకాశం ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళ జీవితాలను కాలాల్సే విధంగా, వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక శక్తి అనే స్కీమ్ తెచ్చి ఒక అర్ధరాత్రి ఒక జీవో నంబర్ 97 అనే ఒక జీవోని తీసుకొచ్చి ఈరోజు మా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నావు రేవంత్ రెడ్డి. ఖబర్దార్. మరి విద్యార్థులు ఒక ఊరుకోదు. మా పిల్లలందరూ చూసి ఎంత కసిగా ఉన్నారో. మీ ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా మేము అందరం పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారం 10 రోజుల నుంచి రోడ్ల మీద కూర్చుంటూ ప్రొటెస్ట్ చేసుకుంటూ వాళ్ళు అన్నం తినక ఈరోజు వాళ్ళు కాలేజీకి వచ్చుకుంటూ వాళ్ళు చదువుకుంటూ ఈరోజు ప్రొటెస్ట్లో పాల్గొంటుంటే నువ్వు వీళ్ళ బాధ వినకుండా ఈరోజు 7 రోజులు లండన్ పోయి మరి అమెరికాకి నాకు పర్మిషన్ దొరకలేదు, మరి పర్మిషన్ అని రాజకీయాలు మాట్లాడుతున్నావు. మా పిల్లల కోసం నీకు వినబడతలేదా? మా పిల్లల బాధలు మీకు తెలుస్తలేదా? ఫస్ట్ మా పాలిటెక్నిక్ విద్యార్థులు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో, ఏదైతే టీబీటెట్ ఉండేటట్టుగా ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో దాన్ని పునరుద్ధరించుకోవాలి. ఎస్బీటెట్ని ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో దాన్ని పునరుద్ధరించాలి. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యను ఇదే విధంగా కొనసాగిస్తూ వారికి మరి విద్యార్థులకు మద్దతుగా ప్రభుత్వం ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటా ఉన్నాను.